బ్రేకింగ్ న్యూస్ ఏపీలో మంత్రులపై మరోసారి ఫైర్ అయ్యారు సీఎం చంద్రబాబు. మంత్రుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. హెచ్ఓడీలు సెక్రటరీల సమావేశంలో మంత్రుల పనితీరును ప్రస్తావించారు. ఇప్పటికీ మంత్రుల పనితీరులో ఎలాంటి మార్పు లేదన్నారు. 18 నెలలు గడుస్తున్నా చాలా మంది మంత్రుల పనితీరులో మార్పు రాలేదంటూ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాల నిధులు తీసుకురావడంలో మంత్రులు విఫలమవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీకి అధికారులతో కలిసి వెళ్తే సంబంధిత పథకాలకి కేంద్ర మంత్రులు వస్తాయన్నారు. కేంద్రం నుంచి నిధులు కూడా వస్తాయని అన్నారు. మంత్రులు ఒక్కరోజు ఢిల్లీకి వెళ్లటంలో నష్టమేమీ లేదంటూ సూచించారు. ఇకనైనా మంత్రులు పనితీరు మార్చుకోవాలని హెచ్చరించారు చంద్రబాబు. ఎస్ఏపీ మంత్రులపైన సీరియస్ అయ్యారు సీఎం చంద్రబాబు నాయుడు. అలా వాళ్ళ పనితీరును కూడా మార్చుకోవాలంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పటికే పలు సూచనలు చేశారు, దిశానిర్దేశాలు కూడా చేశారు. సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి నరసింహ అందుబాటులో ఉన్నారు. రైట్ నరసింహ, ఢిల్లీకి వెళ్లాలి మంత్రులు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులను కూడా తీసుకురావడంలో మీరు ప్రధాన పాత్ర పోషించాలంటూ కూడా చంద్రబాబు తెలియజేయడం జరిగింది. రాజేష్, సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అంటే నిన్న సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన హెచ్ఓడీలు కార్యదర్శి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రుల పనితీరుపైన చంద్రబాబు కొంత అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా కేంద్రం నుండి వస్తున్నటువంటి పథకాలకు సంబంధించినటువంటి నిధులు తీసుకురావడంలో కొంతమంది మంత్రులు వెనకబడుతూ ఉన్నారు. ముఖ్యంగా అధికారులతో, శాఖకు సంబంధించిన అధికారులతో సమన్వయం చేసుకుని ఆ నిధులు తీసుకురావడంలో విఫలం అవుతున్నారంటూ నిన్న చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. మంత్రులు 18 నెలలైనా కానీ వాళ్ళ తీరు మార్చుకోవట్లేదంటూ ఈ సందర్భంగా వ్యాఖ్యలు చేశారు. ఒకరోజు ఢిల్లీకి వెళ్లి అధికారులతో మాట్లాడుకుని ఢిల్లీకి వెళ్లి అక్కడ కేంద్ర మంత్రిని కలిసి రాష్ట్రానికి కేంద్రం ఇస్తున్నటువంటి పథకాలకు సంబంధించిన పెండింగ్ నిధుల్ని తీసుకురావాలని సందర్భంగా సూచన చేశారు. మంత్రులు ఖచ్చితంగా దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉందని కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది. చాలా మంది మంత్రులు ఇంకా శాఖలు, అంటే తమ శాఖలకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ లేకపోతే కమిషనర్ వాళ్ళతో రెగ్యులర్ గా టచ్ లో ఉండట్లేదు. టచ్ లో ఉండి వాళ్ళతో శాఖకు సంబంధించి నిధులు ఏ విధంగా వస్తున్నాయి, పెండింగ్ నిధులు ఏ విధంగా ఉన్నాయి, ఇంకా ఎంత రావాలనే వివరాలు తెలుసుకోవట్లేదు, ఆ డేటా సేకరించట్లేదని కూడా చంద్రబాబు ఈ సందర్భంగా వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా దాని మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందని కూడా చెప్పారు. అంతేకాదు మంత్రులు కొంతమంది ఫైల్స్ సంబంధించిన విషయంలో, ఫైల్స్ క్లియరెన్స్ విషయంలో కూడా చంద్రబాబు నిన్న అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. శాఖకు సంబంధించినటువంటి కానీ లేకపోతే ఇతర ఫైల్స్ అన్ని కూడా మంత్రి వద్దకు వచ్చినప్పుడు ఆయన క్లియరెన్స్ చేసే సమయానికి సంబంధించిన విషయంలో ఎక్కువ సమయం తీసుకుంటున్నారు. దాంట్లో ముఖ్యంగా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆఖరి స్థానంలో ఉన్నారంటూ నేను చంద్రబాబు చెప్పడం జరిగింది. మంత్రులందరూ కూడా ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది. మంత్రులు పనితీరు మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రిగా తాను ఎంత కష్టపడినా మంత్రులుగా అన్ని శాఖల మంత్రులు పనిచేస్తేనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తున్నట్టు చంద్రబాబు చెప్పడం జరిగింది. ఇకనైనా మంత్రులు పనితీరు మార్చుకోవాలి. రెండోది, శాఖలకు సంబంధించినటువంటి కేంద్రం నుండి రావాల్సిన నిధుల విషయంలో పూర్తి ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందని కూడా చెప్పారు. నెలకు ఒకసారైనా ఢిల్లీకి వెళ్లి ఆ సంబంధిత అధికారులను వెంట పెట్టుకుని ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రిని కలిసి నిధులు తీసుకురావాల్సిన అవసరం ఉందని కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది. పూర్తి స్థాయిలో రాష్ట్రానికి ఇంకా నిధుల కొరత ఉండకూడదు, కేంద్రం పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్నప్పుడు మనం ఎందుకు వెనకబడాలని కూడా చంద్రబాబు ఈ సందర్భంగా మంత్రులు చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ నిన్న జరిగిన సమావేశంలో అయితే కొంత ముఖ్యమంత్రి సీరియస్ గానే వ్యవహరించారు. మంత్రుల పనితీరుకు సంబంధించి కానీ కేంద్రం నుండి ఆ పథకాలకు సంబంధించిన నిధులు తీసుకురావడంలో మంత్రులు విఫలమవుతున్నారని చంద్రబాబు అయితే ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రాజేష్.